जय श्रीमन्नारायण। श्रीविष्णुपुराणे सव्याख्याने प्रथमांशे पंचमोऽध्यायः अविद्यादित्रिविधसृष्टयः। ఈరోజు 10వ రోజు పారాయణలో పంచమోధ్యాయం నుంచి మొదలవుతున్నది. శ్రీ మైత్రేయ ఉవాచ. శ్రీ మైత్రేయుడు పలికెను, యథా ససర్జ దేవో సౌ దేవర్షి పితృదానవాన్ మహర్ష్యతిర్యదృక్షాదీన్ భూవ్యోమసలిలౌకసః. బ్రహ్మరూపమును స్వీకరించిన నారాయణుడు దేవతలను, ఋషులను, పితరులను, దానవులను, మనుష్యులను, పశుపక్ష్యాదులను, వృక్షాదులను, భూ ఆకాశ జలవాసులను ఎట్లు సృజించను? విష్ణుచిత్తీయ వ్యాఖ్య. అధ వైకృత సర్గం విస్తరేణ పృచ్ఛతి యథేతి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. ఇక ఇప్పుడు వైకృత సృష్టిని విస్తారముగా తెలుపమని అడుగుచున్నాడు. యథేతి యద్గుణం యస్వభావం చ యస్వరూపం జగద్విజ సర్గాదౌ సృష్టవాన్ బ్రహ్మా తన్మమాచక్ష్వ విస్తరాత్. బ్రాహ్మణ శ్రేష్ఠ, ఈ జగత్తు ఏ గుణములు కలది, ఏ స్వభావము కలది, ఏ స్వరూపము కలది? బ్రహ్మ సర్గాది యందు సృష్టించిన విధానాన్ని నాకు విపులముగా తెలుపుము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. యద్గుణమితి గుణాః సత్వాద్యాః స్వభావః శీలం రూపం ఆకారః. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అనువాదము. యద్గుణం ఇతి గుణాః అనగా సత్వాదులు, స్వభావము అనగా శీలము, రూపము అనగా ఆకారము. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశర మహర్షి పలికెను, మైత్రేయ కథయామ్యేతత్ శృణుష్వ సుసమాహితః. యథా ససర్జ దేవోऽసౌ దేవాదీనఖిలాన్ విభుః. ఈ ఆదిదేవుడు దేవతలు మొదలైన అందరినీ ఎట్లు సృజించనో దానిని చెప్పుచున్నాను, చక్కని అవధానముతో వినుము. సృష్టిం చింతయత్తస్తస్య సర్గాదిషు యథా పురా అబుద్ధిపూర్వక సర్గః ప్రాదుర్భూతస్తమోమయః. ఆ భగవానుడు సృష్టిని గురించి చింతించుచుండగా పూర్వపు సర్గాదులలో వలె అబుద్ధిపూర్వకముగా తమోమయమైన సృష్టి ప్రాదుర్భవించను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. సృష్టిమితి యథా పురా యథా పూర్వం సర్గాదిషు తథా చింతయతః అబుద్ధిపూర్వకః విశేషధ్యానరహితః తమోమయస్తమోగుణప్రచురః సర్గః నగసర్గః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. సృష్టిమితి యథా పురా పూర్వము వలె సర్గాదులలో ధ్యానించుచుండగా అబుద్ధిపూర్వకముగా అనగా విశేష ధ్యానరహితముగా తమోమయ అనగా తమోగుణ ప్రచారముగా సర్గః నగసర్గము అనగా పర్వతాదులు తమో మోహో మహామోహస్తామిశ్రో హ్యంద సంజ్ఞితః అవిద్యా పంచపర్వైష ప్రాదుర్భూత మహాత్మనః. తమము, మోహము, మహామోహము, తామిశ్రము, అంధతామిశ్రము అను సంజ్ఞలు కల అవిద్య పంచపర్వములు కలది, ఆ మహాత్ముని నుండి ప్రాదుర్భవించినది. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. తమ ఇతి అవిద్యా పర్యాయాస్తమః ప్రభృతయః మహాత్మనః ప్రాదుర్భూతాః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తమ ఇతి అవిద్యా పర్యాయములు అయిన తమస్సు మొదలగునవి ఆ మహాత్ముని నుండి ప్రాదుర్భవించినవి. పంచధావస్థిత సర్గోధ్యాయతో ప్రతిబోధనాత్ బహిరంతో ప్రకాశశ్చ సంవృతాత్మానగాత్మకః. అట్లు ధ్యానించుచు ప్రతిబోధన లేనిదిగా అనగా జ్ఞానము లేనిదిగా పంచవిధములుగా నిలిచిన ఈ సృష్టి వెలుపల లోపల ప్రకాశము లేనిది, సంవరణము కలది, నగస్వరూపం అనగా పర్వతాది స్వరూపము లేదా వృక్షాది స్థావరాత్మక స్వరూపము కలదిగా నుండెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. ఏతస్వభావకతయా వృక్షాదిరూపేణ చ పంచధా నగసర్గ ఇత్యాహ పంచధేతి జ్ఞానాల్పత్వ ప్రాచుర్యేణ వృక్షగుల్మలతా వీరుతృణేషు తమ ఆదిస్వభావ వ్యవస్థ
అప్రతిబోధనాదితి నగసర్గస్య తామసత్వే హేతుః అప్రతిబోధవానితి వా పాఠః బహిఃశబ్దాదిషు అంతఃసుఖాదిషు చ అప్రకాశవాన్ ప్రకృష్టజ్ఞానరహితః జలాద్యాదా నక్షత్రభగ్న సంరోహణ దోహళాదిభిः వృక్షాదీనాం కించిత్ జ్ఞాతృత్వసిద్ధేః అంతఃసంజ్ఞా భవంత్యేతే సుఖదుఃఖసమన్వితా ఇత్యాదే చ సంవృతాత్మా తమసా సంవృతచైతన్యః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఈ తమస్సు స్వభావము కలదిగా, వృక్షాది రూపముగా, నగసర్గము 5 విధములుగా నున్నదనుచున్నారు. పంచధా ఇది జ్ఞానము యొక్క ఎక్కువ తక్కువలను బట్టి వృక్ష గుల్మలత వీరుతు తృణాదులయందు తమస్సు మొదలైన స్వభావ వ్యవస్థ ఉండను. అప్రతిబోధనాత్ అనుట వలన నగ సర్గమనగా వృక్ష సర్గము, ఇది వాటి తామసత్వమునకు హేతువు. అప్రతిబోధవాన్ అనునది పాఠాంతరము. బహి అనగా శబ్దాదులో, అంతః అనగా సుఖాదులలో అనగా బయట కలిగే శబ్దాదులలో, లోపల కలిగే సుఖాదులలో, ప్రకాశము లేనివి అనగా జ్ఞానము లేనివి, ప్రకృష్టమైన జ్ఞానము లేనివి, జ్ఞాన వికాసము లేనివి అని అర్థము. పోసిన నీరును తీసుకొనుట, నరకబడినది, విరిగినది, మరలా చిగురించుట ప్రత్యుత్పత్తి మొదలగు వాటి వలన వృక్షాదులకు కొంచెము జ్ఞానమున్నదని సిద్ధించుచున్నది. ఇచ్చట ప్రమాణములు. అంతఃసంజ్ఞా భవంత్యేతే సుఖదుఃఖ సమన్విత ఇత్యాదులు సంవృతాత్మ తమస్సుతో కప్పబడిన చైతన్యము కలది. ముఖ్యానగాయతశ్చోక్త ముఖ్య సర్గస్తతః స్మృతః. నగములు అనగా వృక్షములు ముఖ్యములు అనబడుచున్నవి గాన ఈ సృష్టిని ముఖ్య సర్గము అనుచున్నారు. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా ముఖ్యా ఇతి ముఖ్యాః తిర్యగాదిసర్గస్యాదౌ జాతాః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ముఖ్య అనగా తిర్యగాది అనగా పశుపక్షాదుల సృష్టిలో మొదట సృష్టించబడినవి అని అర్థము. కాన ఈ సృష్టి ముఖ్య సర్గం అనబడుచున్నది. తం దృష్ట్వా సాధకం సర్గమమన్యత పరం పునః. ఈ ముఖ్య సర్గమును చూచి బ్రహ్మ ఇది అత్యంతం ఉపయోగకరము కాదని తలచెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. తమితి అసాధకం కర్మానధికారం సంసారాద్య ప్రవర్తకం. తమితి అసాధనకము అనగా కర్మకు అధికారము లేనందున సంసారులను ప్రవర్తింపచేయలేదని భావము. తస్యాభిధ్యాయత సర్గః తిర్యక్ శ్రోత్రాభ్యవర్తతః. యస్మాత్ తిర్యక్ ప్రవర్తిః స తిర్యక్ శ్రోతాస్తతః స్మృతః. అట్లు ఆ బ్రహ్మ ధ్యానించుచుండగా తిర్యక్ శ్రోతస్సు అనగా తిర్యక్ సృష్టి ప్రవర్తించను. వాటి ప్రవృత్తి తిర్యక్గా ఉండును కాన తిర్యక్ శ్రోతస్సు అందరు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. తస్యేతి తిర్యక్ శ్రోతాః వాయువత్తిర్యక్ ప్రవర్తః పార్శ్వాభ్యాం ఉత్పన్న ఇతి వా. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అనువాదం. తస్యేతి తిర్యక్ శ్రోత అనగా వాయువు వలె అడ్డముగా ప్రవర్తించున్నది లేదా పార్శ్వముల నుండి పుట్టినది అని చెప్పుకొనవచ్చును. పశ్వాదయస్తే విఖ్యాతాః తమః ప్రాయాః హ్యవేదినః ఉత్పదగ్రాహిణశ్చైవ తే జ్ఞానే జ్ఞానమానినః. ఆ తిర్యక్కులు పశ్వాదులుగా ప్రసిద్ధి చెందినవి. అవి తమోగుణము ప్రధానముగా కలవి, ఏమీ తెలియనివి, అధర్మ మార్గమును స్వీకరించినవి, అజ్ఞానమునే జ్ఞానముగా భావించునవి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. పశ్వాదయ ఇతి అవేదినః అవివేకినః ఉత్పదగ్రాహిణః మాతృగమనాది దుర్మార్గతగతాః అజ్ఞానే సమ్యజ్ఞానాభావేపి సమ్యజ్ఞానమానినః. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదము. పశ్వాదయ ఇతి అవేదినః వివేకము లేనివి, ఉత్పదగ్రాహిణః మాతృగమనాది దుర్మార్గ గతులు అనగా వావి వరుసలు పాటించనివి, చక్కని జ్ఞానము లేకున్నను
చక్కని జ్ఞానము కలవాటి వలె భావించునవి. అహం కృతాః అహం మానాః అష్టావింశద్వధాత్మకాః అంతఃప్రకాశాస్తే సర్వేః వృతాశ్చ పరస్పరం. అహంకరించు ఇవి అహమ్మానులు. 28 వధలు అనగా ఇంద్రియాది ప్రవృత్తి నశించిన వారు, లోపల ప్రకాశం కలవి, అవన్నీ ఒకదానిని ఇంకొకటి ఆవరించి ఉండేటివి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యాం అహంకృతా ఇతి అహంకృతాః అవలిప్తాః అహం మానాస్తద్దేతు శరీరాభిమానినః అష్టావింశద్వధాత్మకాః అష్టావింశతిశక్తివదాః వాయుక్తాః ఏకాదశేంద్రియవధా నవధాంవాదయస్తదా అష్టౌ చ తారకాధ్యాశ్చ తేషాం శక్తివధామతా ఇతి. ఇంద్రియవైకల్ప్యమేకాదశవిధం బాధిర్యం త్వగ్దోషః ఆంధ్యం వైరస్యం నాసాధ్వంసః మూకత్వం కుణిత్వం పంగుత్వం వైక్లభ్యం బుధావర్తః జడత్వం చేతి అంబాదినవతుష్టీనాం తారకాదృష్ట్యసిద్ధీనాం చ వైకల్యం సప్తదశవిధిం బుద్ధివధాఖ్యం వైకల్యం తిరశ్చాం ప్రాయికమిత్యర్థః. తత్రాష్టవిధాయాం ప్రకృత్యాం చిత్తలయాన్ముక్తోస్మీతి తుష్టిరంభాఖ్యా సంన్యాసవేషోపాదానమాత్రాత్ కృతార్థోస్మీతి తుష్టిః సలిలాఖ్యా కాలాంతరే సేత్స్యతీతి తుష్టిరాపాఖ్యా భాగ్యాదేవ సేత్స్యతీతి తుష్టిర్వృష్టాఖ్యా ఏతాః ప్రకృత్యాపాదానకాల భాగ్యలక్షణా ఆధ్యాత్మికాశ్చత స్రసుంష్టయః. అర్థస్యార్జనే రక్షణే క్షయే భోగే భోగా వైతృష్ట్యే చ క్లేశాదిదోషదర్శనాత్ అర్ధార్జనాది విరక్తో ముక్తోస్మీతి తుష్టయస్సు. తారసు పారసు నేత్రమారీచకోత్తమాంభాఖ్యాః పంచబాహ్యాః ఆర్జనరక్షణక్షయేషు క్లేశः భోగే త్వతృప్తిర్దోషः భోగా వైతృష్ట్యే పాపాదిర్దోషः అనుపదిష్టేర్థే బుద్ధ్యాదినా ఊహాస్తారాఖ్యా సిద్ధిః ప్రాసంగికాశ్శబ్దశ్రవణాత్ లోకయాత్రా దర్శనాద్వా అర్ధజ్ఞానం సుతారాఖ్యా గురూపదేశేనైవ తతోధికార్థజ్ఞానం తారాయంత్యాఖ్యా తాపత్రయజయలాభస్తిస్రో మోదప్రముదితమోదమానాఖ్యాः తత్రాధ్యాత్మికస్వా ఆయుర్వేదేన జయः ఆదిభౌతికస్య లౌకికైరుపాయైర్జయः ఆదిదైవకసప్రతిశ్రయాశ్చాదన ప్రతిష్టాదానశయ్యా కౌతుక మంగళాచరణాదినా జయः మిత్రయోగవసాదర్ధసిద్ధిరధిగమ్యాఖ్యా విద్వత్తపస్వి శుశ్రూషాలభ్యార్థ సిద్ధः సదా ప్రముదితాఖ్యేత్యష్టౌ సిద్ధయः నవతుష్టయ ఇంద్రియాసక్తయశ్చ మోక్షాంతరాయాः ఉక్తం చ సాంఖ్యే ఏకాదశేంద్రియవదా సహ బుద్ధివా ధైర్యశక్తిరుద్దిష్టా సప్తదశధాతు బుద్ధేర్విపర్యయాతుష్టి సిద్ధీనాం ఆధ్యాత్మికాశ్చత్రస్రః ప్రకృత్యుపాదానకాలభాగ్యాఖ్యాः
బాహ్యా విషయో పరమాత్మం చ నవతుష్టయో విహితాః ఊహశబ్దోऽధ్యయనందం దుఃఖం విఘాతాశ్రయస్సు హృత్ప్రాప్తిః దానం చ సిద్ధయోష్టౌ సిద్ధేః పూర్వోऽంకుశస్త్రివిధ ఇతి త్రివిధః విపర్యయశక్తిస్తుష్టిరితి సిద్ధేర్మోక్షస్య అంకుశః అంతరాయః ఆవృతాః పరస్పరం పితృపుత్రత్వాది సంబంధాన విఘ్నాః. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం. అహంకృత ఇతి. అహంకృత అనగా గర్వము కలవి. అహం మాన ఆ గర్వము వలన కలిగిన దేహాభిమానము కలవి. అష్టావింశద్వదాత్మకాః 28 శక్తివధ కలవి. వాటిని వాయుపురాణమున చెప్పిరి. ఏకాదశేంద్రియ వధః నవదాంభాదయస్తదా అష్టౌ చతారకాద్యాశ్చ తేషాం శక్తివధామత. ఇంద్రియవధః అంబాది వధలు 9, తారకాది వధలు 8, ఇట్లు మొత్తం 28 వధలు. ఇంద్రియ వధ అనగా ఇంద్రియ వైకల్యము. 1 చెవుడు, 2 చర్మవ్యాధి, 3 గుడ్డితనము, 4 వైరస్యము అంటే రుచి తెలియకపోవటం అన్నమాట. 5 నాసాధ్వంస ముక్కునకు గంధగ్రహణ శక్తి నశించుట. 6 మూగతనము. 7 కుణిత్వము చేతలు లేకపోవుట. 8 కుంటితనము. 9 విక్లభత్వము అంటే నపుంసకత్వము. 10 ఉదావర్తము. 11 జడత్వము మానసిక అస్థిరత్వము. ఈ 11ను ఇంద్రియవధ అంటారు. ఇక అంబాది నవతుష్టులు తారకాద్యష్ట సిద్ధుల వైకల్యములు 17 విధాలు. ఇక బుద్ధి వైకల్యము అనునది పశుపక్షాదులకు సామాన్యమని భావించాలి. 1 అంబము, 2 సలిల, 3 ఆపము, 4 వృష్టి. ఇక ఇవి కాక ఆధ్యాత్మిక తుష్టులు 4. ఇట్లు 3 తుష్టులు వాటిలో వైకల్యము. నవవిధములు 5 అర్ధ ఆర్జన, 6 రక్షణ, 7 క్షయ, 8 భోగ, 9 వైత్కృష్యములలో క్లేశాదులు. ఇట్లు మొత్తము 9. చిత్తలయములతో ముక్తుడనైతిని అను తుష్టి అంబతుష్టి. ఈ తుష్టి లేనివారు అంబవధాత్మకులు. 2 సన్యాస వేషమును స్వీకరించినంత మాత్రమున కృతార్థుడనైతిని అను తుష్టి సలిల తుష్టి. ఇది లేనివారు. 3 ఇప్పుడు కాకుంటే ఇంకొక సమయం సిద్ధించును అను తుష్టి ఆపతుష్టి. ఇది లేనివారు. 4 భాగ్యవశమున సిద్ధించును అను తుష్టి వృష్టి తుష్టి. ఇది లేనివారు. ఈ 4 ప్రకృతి ఉపాదానకాల భాగ్య లక్షణములు కలవి ఆధ్యాత్మిక తుష్టులు. ఇవి లేకపోవుట విధి ఇంకొక 5 బాహ్య తుష్టులు కలవు. అవి సుతార, సుపార, సునేత్ర, మారీచక, ఉత్తమాం చతుష్టులు. 5 అర్ధమును ఆర్జించుటలో విముక్తుడనైతిని అను తుష్టి సుతార తుష్టి. అది లేకపోవటం సుతారవధ. 6 అర్ధరక్షణ క్లేశము నుండి విముక్తుడను అను తుష్టి సుపార తుష్టి. 7 అర్ధక్షయమున క్లేశమును పొందకపోవటం సునేత్ర తృష్టి. 8 అర్ధభాగమున అతృప్తి లేకపోవుట మరీచ తుష్టి. 9 భోగమునందు ఆశ లేకపోవుట ఉత్తమాంభు తుష్టి. ఆశ ఉండుట పాపము కాదా? ఈ 2 లేక ఈ 5 బాహ్య తుష్టులు సుతారంభ, సుపారాంభ, సునేత్రాంభ, మరీచాంబ, ఉత్తమాంబ తుష్టులు. ఇవి 9 అంబాది తుష్టులు. వాటిలో వైకల్యము తారాదివధ. ఇక తార, సుతార, తారాయతి, మోదక, ప్రముదిత, బాధమాన, జయము, సిద్ధి అనునవి తారాదులు. అవి లేకపోవుట తారాదివధ. ఉపదేశించని దానిని బుద్ధ్యాదులతో విహించగలుగుట తారాఖ్య సిద్ధి. ఇది లేకపోవుట వధ. ప్రసంగవశాత్ శబ్దములను వినుట వలన
లోకయాత్రను దర్శించుట వలన కానీ అర్ధజ్ఞానము కలుగుట సుతారతుష్టి, ఇది లేకపోవుట. గురూపదేశముతోనే దానికంటే అధిక జ్ఞానమును ఆర్జించుట తారాయితి తుష్టి, అది లేకపోవుట. ఆధ్యాత్మిక ఆయుర్జయము మోదము వేదముతో, ఆది దైవక ఆయుర్జయము ప్రముదితము ప్రతిశయము. ఆది భౌతిక ఆయుర్జయము మోదమానము లౌకికోపాయము, ఆది దైవిక ఆయుర్జయము ప్రతిశ్రేయాశ్చాదన ప్రతిష్టాదాన శయ్య కౌతుక మంగళాచరణాదులతో జయము. మిత్రయోగ వశము వలన అర్ధసిద్ధి అధిగమ్య. విద్వాంసులను తపస్సులను సేవించుట వలన లభించు సిద్ధి సదా ప్రముదిత. ఇట్లు అష్టసిద్ధులు, నవతుష్టులు, 11 ఇంద్రియాశక్తులు ఇవన్నీ మోక్షాంతరాయములు. ఈ విషయమునే సాంఖ్యమున చెప్పియున్నారు. ఏకాదశేంద్రియవదః సహ బుద్ధివదైరశక్తిరుద్దిష్ట సప్తదశధాతు బుద్ధే విపర్యయా తుష్టిసిద్ధీనాం ఆధ్యాత్మికాశ్చ తస్రః ప్రకృత్య పాదానకా లభోగ్యాఖ్యాః బాహ్యవిషయో పరమాత్ పంచనవతుష్టయో విహితా ఊహశాస్త్రాధ్యయనం దుఃఖవిఘాతశ్రయస్సు హృత్రాపి దానం సిద్ధయోష్టాసిద్ధేః పూర్వం కుశస్త్రివిధః. 11 ఇంద్రియవదలు బుద్ధివదలలో ఇవి అశక్తులు. 17 ధాతుబుద్ధులు విపర్యయతుష్ట సిద్ధులు. ప్రకృతి ఉపాదాన కాలభోగములు 4 ఆధ్యాత్మిక సిద్ధులు. బాహ్య విషయములను విపరమించుట వలన పంచనవతుష్టులు చెప్పబడినవి. ఊహ శాస్త్రాధ్యయనము, దుఃఖ విఘాతము, సుహృత్ ప్రాప్తిదానము ఇవి అష్టసిద్ధులు. సిద్ధికి పూర్వముండ అంకుశములు 3 విధములు అని పై శ్లోకములకు తాత్పర్యము. సిద్ధికి అనగా మోక్షమునకు అంకుశములు అనగా అంతరాయములు ఇవి ఆవరించబడను అనగా పరస్పరము పితృపుత్రాది సంబంధములను తెలియకుండుట అని అర్థము. తమప్యసాధకం మత్వా ధ్యాయతోన్యస్తతో భవద్ ఊర్ధ్వశ్రోతాస్తృతీయస్తు సాత్వికోర్ధ్వమవర్తతః. ఆ సృష్టిని కూడా అనగా తిర్యక్ సృష్టిని కూడా అసాధకముగా తలచి ధ్యానించుచుండగా ఇంకొక సృష్టి ఏర్పడెను. ఆ సృష్టి ఊర్ధ్వ స్రోతస్సు, ఇది 3వది. ఈ సాత్విక సృష్టి ఊర్ధ్వభాగమున నుండెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తమితి ఊర్ధ్వస్రోతాః అస్పృష్టభూమికః సాత్వికోర్ధ్వమిత్యార్షసంధిః ఊర్ధ్వమవర్తతద్యులోకే ఆవర్తతః. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అనువాదం. ఊర్ధ్వస్రోతం అనగా భూమిని సృజించనది. సాత్వికోర్ధ్వము అను సంధి ఋషిప్రోక్తము కావున సాధు ప్రయోగము ఊర్ధ్వం అవర్తత ద్యులోకమున ఉండెను. తే సుఖ ప్రీతి బహుళాః బహిరంతస్త్వనావృతాః ప్రకాశా బహిరంతశ్చ ఊర్ధ్వస్రోతోద్భవాః స్మృతాః. ఊర్ధ్వ స్రోతస్సులో పుట్టినవారు, సుఖము వలన కలిగిన ప్రీతి చాలా ఉన్నవారు, వెలుపల లోపల ఆవరణము లేనివారు, వెలుపల లోపల ప్రకాశము కలవారుగా ఉండిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తయితి సుఖ ప్రీతి బహుళాః విషయానుభవదశా సుఖం తజ్జనితా నిర్వృతిః ప్రీతిః ప్రకాశాః ప్రకృష్టజ్ఞానాః జ్ఞాననిరోధరహితాః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. సుఖప్రీతి బహుళాః విషయానుభవ దశయే సుఖము, విషయానుభవం వలన కలిగిన ఆనందము ప్రీతి. ప్రకాశాః ప్రకృష్ట జ్ఞానము కలవారు అనగా జ్ఞాన విరోధము లేనివారు. తుష్టాత్మన స్తృతీయస్తు దేవసర్గస్తు సస్మృతః తస్మిన్ సర్గే భవత్ప్రీతిః నిష్పన్నే బ్రహ్మణస్తదా. వీరందరూ సంతోషించిన మనస్సు కలవారు. ఈ తృతీయ సృష్టిని దేవసర్గము అందరు. ఈ సృష్టి జరిగిన తర్వాత బ్రహ్మకు సంతోషము కలిగెను. తతోన్యం సదదాద్యౌ సాధకం సర్గముత్తమం అసాధకాం స్తుతాన్ జ్ఞాత్వా ముఖ్య సర్గాది సంభవాన్
తథా విద్యాయతస్తస్య సత్యాభిద్యాయినస్తతః ప్రాదుర్భూతస్తదా వ్యక్తాత్ అర్వాస్క్రోతాస్తు సాధకః. అంతటా ఆ బ్రహ్మ సాధకమైన ఇంకొక ఉత్తమ సృష్టిని ధ్యానించను. ఇట్లు ముఖ్య సర్గాది సంభవములైన ఆ సృష్టులను అసాధకములుగా భావించిన సత్య సంకల్పుడైన బ్రహ్మ అట్లే ధ్యానము చేయుచుండగా సాధకమైనది అవ్యక్తము నుండి అర్వాక్ స్రోతస్సు ఆవిర్భవించినది. విష్ణుచిత్తీయ వ్యాఖ్య తత ఇతి ముఖ్య సర్గః ఆదిర్యేషాం సంభవానాం సర్గాణాం తే తథోక్తాః తథేతి సత్యాభిధ్యాయినః సదా సత్యసంకల్పస్య అవ్యక్తాదిత్యేతశ్చరీరో పాదాన పృథివ్యాద్యాప్యాయనద్వారా సర్వసర్గేష్యపి సమం అవ్యక్తా జ్ఞాయతే చాస్య మనసా యద్యదిచ్చతి వశీకృతాం త్రైగుణ్యాత్ సాకాంక్షత్వాత్ స్వభావతా ఇతి వాయుక్తే హి సాధకః అగ్నౌ ప్రాప్తాహుతిరిత్యాది ప్రకారేణ యజ్ఞాదినా లోకసాధకః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ముఖ్య సర్గాది అనగా ముఖ్య సర్గము, ఆదిగా కల సర్గములు అని భావము. సత్యాభిధ్యాయిన అనగా నిరంతరము సత్యసంకల్పనకు అవ్యక్తము నుండి అనగా ఈ శరీరోపాదానాలైన పృథివ్యాధులను ఆప్యాయనము చేయుట ద్వారా ఇది అన్ని సర్గలలో సమానమే. అవ్యక్తా జ్ఞాయతే అవ్యక్తాజ్జాయతే చాస్య మనసా యద్యదిచ్చతి వశీకృతత్వాత్ త్రైగుణ్యాత్ సాకాంక్షత్వా భావతః అని వాయుపురాణోక్తి. సాధకము అనగా అగ్నౌ ప్రాస్తాహుతి స్థావదాదిత్యముపతిష్టతి ఇత్యాది ప్రకారముగా యజ్ఞాదులతో లోకసాధకము అని అర్థము. యస్మాదర్వాగ్వ్యా వర్తంత తతోర్వాక్రోతసః స్మృతాః తే చ ప్రకాశబహుళాః తమోద్రిక్తారజోధికః. దీని వలన అర్వాక్ క్రింది వైపు వృద్ధి పొందినవి కావున వీటిని అర్వాక్ స్రోతస్సులు అంటారు. ఇవి ప్రకాశ బహుళములు, తమోగుణ ఉద్రేకము కలవి, రజోగుణము అధికముగా కలవి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య యస్మాదితి అర్వాక్ భూమౌ వ్యవర్తంత వ్యవర్ధంతేతి పాఠాంతరం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అర్వాక్ అనగా భూమి యందు వర్తించినవి అని అర్థం. వ్యవర్ధంత అని పాఠాంతరము. తస్మాత్తే దుఃఖబహుళాః భూయో భూయస్య కారిణః ప్రకాశాః బహిరంతస్య మనుష్యా సాధకాస్తు తే. కావున వారు దుఃఖము అధికముగా కలవారు, చేసిన దానినే మరలా మరలా చేయువారు, లోపల వెలుపల జ్ఞానము కలవారు మనుష్యులు, వీరు సాధకులు. ఇత్యేతే కథితా సర్గాః షడేతే మునిసత్తమా. ప్రథమో మహతః సర్గో విజ్ఞేయో బ్రహ్మణస్తు సహ తన్మాత్రాణాం ద్వితీయస్య భూతసర్గస్తు సంస్మృతః వైకారికస్తృతీయస్తు సర్గ ఐంద్రియకః స్మృతః. ఇత్యేషా ప్రాకృతసర్గః సంభూతో బుద్ధిపూర్వకః. ముఖ్యసర్గ చతుర్దస్తు ముఖ్యా వై స్థావరాః స్మృతాః. ముని శ్రేష్ఠ, ఇట్లు 6 విధములైన సృష్టులను చెప్పితిని. మొదటిది మహత్ సృష్టి, ఇది బ్రహ్మ యొక్క సృష్టిగా తెలియవలను. ఇక రెండవది తన్మాత్ర సృష్టి, ఇది పంచభూతముల సృష్టి. మూడవ సృష్టి వైకారిక సృష్టి, ఇది ఇంద్రియ సృష్టి. ఇట్లు ఈ 3 సృష్టులు ప్రాకృత సృష్టులు జరిగినవి, ఇవి బుద్ధిపూర్వకములు. ఇక 4వది ముఖ్య సర్గము, ముఖ్యములు అనగా స్థావరములు. ఈరోజు విష్ణు పురాణములో ప్రథమాంశమునందు 5వ అధ్యాయము త్రివిధ సృష్టయః అను అధ్యాయములో మొదటి భాగం వరకు పూర్తి చేసుకుని ఉన్నాము.
జై శ్రీమన్నారాయణ.